వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ అశ్విని. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సీఎం గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్న హరీష్ రావు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో విశాఖలో సంబరాలు. భోగి మంటలు కోలాటాలతో సందడి చేసిన జనసేన పార్టీ నాయకులు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వెన్నుపోటు దినంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. డిప్యూటీ సీఎంపై పంచులు వేసిన కార్యకర్తలను నవ్వించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తప్పుపడుతున్న నెటిజన్లు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ సీఎం గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 500 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ దాని ఊసే లేదన్నారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన 5 డిఏలకు గాను 1 డిఏ ప్రకటించి గొప్పలు చెప్పుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏది 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గాలి మోటార్ల తిరుగుడు గాలి మాటలు మాట్లాడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది. అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని, పీఆర్సీ అమల్లోకి తెస్తామని, సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు. ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్తో ఉసూరు మనిపించారు. ఎన్నికల ముందు ఊరించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరు మనిపించడం, ఇది కాంగ్రెస్ యొక్క నీతి. నిన్నేం చెప్పిండ్రు? 1 డిఏ ఇస్తాం. దానికి ఎన్ని కథలు. ఆ ఇచ్చిన 1 డిఏకు మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ. పెద్ద మనుషులు అంటే అడ్వైజర్లు, కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు. ఉద్యోగస్తులతో మాట్లాడనీకి, ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పీఆర్సీ, వాళ్ళ డిఏలు, వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా 3 కమిటీలు వేసిండ్రు. మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ. ఏదో అంటారు చూడు, ఇంత కోడికి బారానా మసాలా శాంతాడంతా చేసి మూరడంతా చేసినట్టు చేసింది ఏమున్నదిరా నాయన అంటే 1 డిఏ ఇచ్చారు. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 1 డిఏ ఇవ్వడానికి 3 కమిటీలేంది, ముచ్చట్లేంది, 5 గంటల కేబినెట్ లో చర్చ ఏంది, ఆ 1 డిఏ ఇచ్చుడేంది. పీఆర్సీ ఊసేలేదు. ఉద్యోగస్తులకు మన ఓపీఎస్, సిపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓపీఎస్ గురించి మాట్లాడరు, పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. 1 డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా 2వ డిఏ వచ్చే ఏప్రిల్ ఇస్తాడు. అప్పటికి ఇంకో 2 వస్తాయి. ఏడాదికి 2 డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు. నువ్వు కొత్తగా ఇచ్చేది ఏంటి? అప్పటి వరకు ఇంకా 2 వస్తాయి, మళ్ళీ 6 అవుతాయి, 5/6 అవుతాయి. అంటే ఇలా ఉద్యోగస్తులను రాచి రంపాన పెడుతున్నారు. ఉద్యోగస్తులను నిట్ట నిలువునా ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు 100 రోజుల్లో పీఆర్సీ అన్నారు. 500 రోజులైంది కదా నీ గవర్నమెంట్ వచ్చి. ఎందుకు పీఆర్సీ గురించి మాట్లాడరు?
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖలో సంక్రాంతిని దీపావళిని తలపించే విధంగా సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి దీపావళి సంబరాల్లో భాగంగా భోగి మంటలు, తప్పిటగుళ్ళు, కోలాటలు, గంగిరెద్దుల హరిదాసు, సంక్రాంతి పిండి వంటలతో పాటు సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగులతో ముగ్గులు వేసి రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దిన మహిళలకు బహుమతులు అందజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జగదాంబ జంక్షన్ వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. రోజు కాబట్టి కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఉద్యమాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళ పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి మళ్ళీ ఇంకొకరు ఇలాంటి పరిపాలన చేయకూడదు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని కేతిరెడ్డి కార్యాలయం వద్ద నుంచి కాలేజీ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజలని మోసం చేస్తోందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పంచులు వేసి కార్యకర్తలని నవ్వించారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశానికి అయితే అద్దె లేదు. ఆయన ఊడాలు, ఆయన కథ, అసలు 30,000 మంది మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపించలేకపోయేది. సినిమా షూటింగ్, ఏ సినిమా షూటింగ్ పోతే నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర వీరమల్లి అమ్ముకోవడానికి ఆ థియేటర్లో సిప్ అనే థియేటర్ అని చెప్పి బాక్స్ వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం ఇంకో చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ అనంతపురం బెంగళూరు మధ్య మెమూ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం రైల్వే స్టేషన్ లో ఈ రైలును ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంతకల్లు రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ రైలు సేవలు అనంతపురం వరకు పొడిగించడంతో బెంగళూరు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఈరోజు అనంతపురం నగరవాసుల చిరకాల వాంఛించినటువంటి అనంతపురం బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైలుని ప్రారంభించడం జరిగింది. మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వాటికి సంవత్సరం పూర్తిగా అయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ మేము అవకాశం తీసుకొని ఈరోజు రైలుని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, విద్యార్థులు, యువత, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం లభించింది. కేవలం 50 రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం దొరికింది. అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు మినీ స్టేడియంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నుకసాని బాలాజీ మొక్కలు నాటారు. సమాజ శ్రేయస్సుపై పౌరులందరూ అంకిత భావంతో ముందుకు రావాలని, మొక్కలు నాటడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సంవత్సరం
ఎండింగ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగించడం అనే థీమ్తో ఈరోజు మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 1 కోటి మొక్కలు నాటాలన్న టార్గెట్ ఇచ్చి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈరోజు మొక్కలు నాటించడం జరుగుతున్నది. మన జిల్లాలో 4,10,000 ప్లాంట్స్ ఈ ఒక్క రోజే త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ మనము ప్లాంటింగ్ చేస్తున్నాము. అంటే ఏదో ఫర్ నేమ్ సేక్ ప్రోగ్రామ్ జరిపి ప్లాంట్స్ని జనరల్గా మహిళల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ఇవాళంతా 99.9% మహిళలే కనపడతా ఉన్నారు. బికాస్ కలెక్టర్ గారు, మేయర్ గారు ఇద్దరు మహిళలు కాబట్టి ఆ విధంగా వచ్చారా, లేకపోతే పర్యావరణం పరిరక్షించడానికి నిజమైన సారథులు వాళ్ళ వల్లనే సాధ్యమవుతుందన్న విశ్వాసంతో వచ్చారో మొత్తం మీద చాలా చక్కగా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 15 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దానికి సంఘీభాగంగా వచ్చినటువంటి మహిళా మా సోదరీమణులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు అందరూ కూడా చాలా వివరంగా చెప్పారు. కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ఇంకా డిఫరెంట్ అఫీషియల్స్, మన కార్పొరేటర్లు చాలా చక్కగా పర్యావరణ అవసరం. ఇందాక మేయర్ సుజాత గారు చెప్తూ అశోకుడు 2292 సంవత్సరాల క్రితం, అంటే సుమారు 2500 సంవత్సరాల క్రితమే పర్యావరణ అవసరం కోసం చెట్లు నాటాలి అంటే, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇంత టెక్నాలజీ సైన్స్ అభివృద్ధి చెంది క్షిపణులు వచ్చి అణుబాంబులు చేసే పరిస్థితికి వచ్చి, ఎక్కడో మాట్లాడుతుంటే వీడియోలు చూసే పరిస్థితికి వచ్చి, లేకపోతే మనం వైర్లెస్లో ఫోన్లో మాట్లాడే పరిస్థితి వచ్చి, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా 2500 సంవత్సరాల క్రితం అశోకుడు ఏదైతే మాట్లాడారో, ఏదైతే చేశారో అది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంకా వెనకబాటు గురై ఇది చెయ్యాలని ఇప్పుడు చెబుతున్నాం. అంటే నిజంగా మనం అభివృద్ధి చెందుతున్నామా, వెనకబడిపోతున్నామా అని అందరూ ఆలోచించాలి. అంటే అశోకుడు తీవ్రమైన యుద్ధం చేసి చాలా వేలాది మంది చనిపోయి రక్తపాతం మయమైన తర్వాత ఆయన ఒక ఆలోచనకు వచ్చి, ఇది కాదు సమాజాన్ని బాగుపరచాలి, సమాజం కోసం ఉపయోగపడాలి, లేదా ఈ అహింసను తీసుకురావాలి, యుద్ధాలు ఆక్రమణలు కాదు సమాజం అని ఆలోచించి ఆ యొక్క చెట్లు నాటే కార్యక్రమం. మీరు చూడండి, పాత రోజుల్లో అయితే ఇప్పుడు మాకు సింగరాయకుడి నుంచి కందుకూరు పోతాం, లేకపోతే దర్శకి వెళ్తున్నాం, చింత చెట్లు 2 వైపులు ఉంటే, ఈరోజు అంటే ఇంత ట్రాన్స్పోర్ట్ ఉంది. ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఉండేది, నడిచిపోయేవాళ్ళు పెద్దవాళ్ళు పాపం, వెళుతూ ఏదో చెట్టు కింద ఆగేవాళ్ళు. మాకు తెలిసి సింగరాయకుడి నుంచి కందుకూరు కూడా నడిచిపోయేవాళ్ళు 15-13 కిలోమీటర్లు. ఆ రోజు బస్సులు లేవు, బస్సులు ఎక్కే సౌకర్యం కొంతమందికి లేదు. తహసీల్దార్ని కలవంటే, కలెక్టర్ గారు కలవటం అన్నా ఈజీగా, ఈరోజు అప్పుడు తహసీల్దార్ని కలవటం అంటే గగనం అయిపోయేది. నేనైతే ఒకరోజు తహసీల్దార్ని కలవటానికి వెళ్ళి 7వ తరగతి చదువుతున్నాను, ఒక స్కాలర్షిప్ అప్లై చేయడానికి. ఆయన లేరు. మళ్ళీ వెళ్ళాలంటే ఉదయం మళ్ళీ మా అమ్మోళ్ళు డబ్బులు ఇస్తారు లేదని అక్కడే సత్రంలో పడుకొని ఉదయం మళ్ళీ ఆ తహసీల్దార్ని కలిసి ఒక స్కాలర్షిప్ అప్లై చేస్తే ఆ స్కూల్లో ఒకే ఒక స్కాలర్షిప్ వచ్చిన నేనే ₹18.72. అంటే అప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఉన్నంత యాక్టివ్గా ఉండేవాళ్ళమే. బట్ ఆ తహసీల్దార్ని కలవడం కష్టం ఉండేది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈ సాధక బాధకాలు అర్థం చేసుకొని మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా. మెప్మా గ్రూప్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం నాకైతే, ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ రోజు కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం. అలాగనే మొత్తం మా యొక్క నగరం అంతా కూడా మొక్కలు పెంచాలని నేను ఎప్పుడు ఎదురు చూడడం, అలాగే మేము ప్రతిసారి కూడా మొక్కలు ఇవ్వడం. ఒక టార్గెట్ 1,00,000 మొక్కలు ఈరోజు మన టార్గెట్ ఏంటో 1,00,000 మొక్కలు ఇవ్వాలి, ప్రతి ఇంటికి కూడా అందరికీ ఇవ్వాలి, 1,00,000 మొక్కలు నాటాలి అనేది ఈరోజు టార్గెట్. అలాగే 1 కోటి మొక్కలను 25 కోట్ల మొక్కలు నాటాలి అనేది మన యొక్క రాష్ట్రం యొక్క టార్గెట్. కానీ ఇలా ప్రతి సంవత్సరము కూడా మొక్కలు నాటుతూనే ఉన్నాము. మరి పోయిన సంవత్సరం నాటిన మొక్క ఈ రోజు ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ ఉండదు. దానికి మొక్క ఖరీదు కూడా చాలా ఎక్కువే. మొక్కల్ని గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇస్తున్నారు, పెంచాలి అని అనుకుంటున్నాము, ఎంతో కాస్ట్ పెట్టి కొంటున్నాము. కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకొని నాటుతున్నాము. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున మనం చూసినట్లయితే మళ్ళీ ఆ మొక్క ఎక్కడ కనిపించదు. మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ మొక్కలు నాటుతున్నాము.
అంటే నాటుతున్నాము తప్ప దాన్ని బ్రతికించడం లేదు, దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. అనకాపల్లిలో ఇప్పటి వరకు 33% రేషన్ సరుకుల పంపిణీ పూర్తయినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఉదయం ఆమె కోట్ని వీధిలోని 15వ నంబర్ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. సరుకులు తూకం లేకుండా ఇవ్వాలని డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదులు వచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం, షాప్స్ ఎలా చేస్తున్నాయన్నది మనం చూసుకోవడం, దానితో పాటు బెడ్ రిడన్ కేసెస్కి, డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్. అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్ కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాము MDU తర్వాత. కాబట్టి ఈ ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ, క్వాలిటీతో పాటు ఇలాంటి బెడ్ రిటర్న్ కేసెస్ అంటే మేము హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 1069 షాప్స్ ఉన్నాయి. 5,30,000 కార్డ్స్లో ఉన్నాయి. ఈరోజు 3rd తారీఖు లోపలనే మనకి 32% రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది. మన జిల్లాలో 66,000 హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి. దాంట్లో మన డీలర్స్ చాలా మంచి రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు దాకా బెడ్ రిటర్న్ కేసెస్కి కూడా 32% మన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ప్రజల్ని కోరుకున్నది ఏంటంటే ఇంటికి వచ్చి డెలివరీ చేయాల్సిన డేటా మొత్తం మన రేషన్ షాప్ డీలర్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఇస్తారు. మీరు కంగారు పడి షాప్స్కి రావద్దు. మేము ఇంకా 2 రోజుల్లో ఈ మొత్తం హోమ్ డెలివరీ చేయాల్సిన ప్రతి కార్డుకి హోమ్ డెలివరీ చేపిస్తాము. సో మీరు ఎవరు షాప్స్ దగ్గర రావద్దు. దాంట్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రతి షాప్లో మనం డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ నంబర్, RDO నంబర్, స్థానిక MRO నంబర్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ నంబర్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి. మీరు కష్టపడి అంత దూరం వచ్చి తీసుకురావడానికి అవసరం లేదు. మీకే మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాము. సో దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. కర్ణాటక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. 20 మందికి పైగా గాయపడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పోలీసులకు కంట్రోల్ చేయడం కష్టమైంది. వెంటనే వెళ్లిపోవాలని సూచించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విక్టరీ పరేడ్ ను కొనసాగించడం విమర్శలకు దారితీసింది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అభిమానుల జీవితాలతో ఆటలాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చిన్నపిల్లలకు ఆధార్ కార్డు సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఆధార్ కేంద్రాన్ని ప్రకాశం కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురం 12వ వార్డు సచివాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మేడం ఆధార్ చేయించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. సో
లేని ఇది ఏం చేస్తున్నారు? వీళ్ళని వచ్చేసి కొంచెం గవర్నర్లో పిల్లవాడు పుట్టాడు డిస్ప్యూట్స్ ఉన్నాయి అని చెప్పి అసలు ఇప్పుడు ఇందాక రమ్మన్నా కాలేదు. అది చెప్పాను నాన్ అవైలబిలిటీ అని అప్లై చేస్తామంటే. సో ఓకే, ఒకవేళ లేదంటే మీరు నాన్ అవైలబిలిటీకి అప్లై చేస్తారా? నాన్ అవైలబిలిటీకి ఎప్పుడైనా చేసి ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నాన్ అవైలబిలిటీ అప్లైడ్ ఫర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మేడం ప్రొసీడింగ్ కాల్ వస్తుంది మేడం. నాన్ అవైలబిలిటీ మీరు ఇది కొట్టినాక చూపించండి. ఇప్పుడు నాన్ అవైలబిలిటీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై ఎక్కడ అప్లికేషన్ సర్వీసెస్లో ఉంది. ఇప్పుడు లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి బర్త్ డెత్ రిజిస్టర్స్ మాత్రం 2007 ముందు అయితే మా దగ్గరికి వస్తున్నారు. 2007 తర్వాత అయితే మాత్రం కన్సర్న్ పని సెక్రటరీ కంటిన్యూ వాళ్ళు దే హావ్ ఇష్యూ మాన్యువల్ ఇస్తున్నాం. సర్వీస్ పెట్టుకుంటే సర్వీస్ ఇస్తున్నాం, ఆన్లైన్ పెట్టుకుంటే ఆన్లైన్ ఇస్తున్నాం, మాన్యువల్ ఇస్తున్నాం. ఆన్లైన్లో పెడితే ఎక్కడ పెడుతున్నారు? డిఏ దగ్గర పెడుతున్నారు. డిఏ నుంచి ఎవరికి వెళ్తుంది? మనం సెర్చ్ కొడతాం, నాన్ అవైలబిలిటీ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మా లోకల్ బాడీ వరకు మాకు వచ్చేస్తుంది. మా జ్యూరిస్డిక్షన్ వరకు నేను సపరేట్ సర్వీస్ కానీ దాని సందర్భం అంత ముందు మనం చెక్ చేసుకుంటాం. రికార్డు లేనప్పుడు మాత్రం నాన్ అవైలబిలిటీ వస్తారు. సచివాలయంలోనే దిగే దగ్గర నాన్ అవైలబిలిటీ సర్వీస్ నారాయణ ప్రాపర్ ఛానల్ వస్తుంది. మా రికార్డ్ దాకా చెక్ చేయాలి. అంటే 2007 ముందు అయితేనే మా దగ్గరికి వస్తుంది. దానికి సర్టిఫికేట్ పీరియడ్ మెన్షన్ చేస్తారు. 2007 తర్వాత అయితే ఫైనాన్స్ సెక్రటరీ లాగిన్ చేస్తారు. ఆయన ఇచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సీఎం గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్న హరీష్ రావు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో విశాఖలో సంబరాలు. భోగి మంటలు కోలాటాలతో సందడి చేసిన జనసేన పార్టీ నాయకులు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వెన్నుపోటు దినంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. డిప్యూటీ సీఎంపై పంచులు వేసిన కార్యకర్తలను నవ్వించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తప్పుపడుతున్న నెటిజన్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.